ఇది ఒక హాస్టల్ కదా. ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వచ్చిన విద్యార్థులు 3 ఏళ్ల ప్రయాణం సాగిస్తారు. వీరి ప్రాంతాల్లాగే వీరి స్వభావాలు కూడా విభిన్నమైనవి. ఒకడు అధికారం కోసం ప్రయత్నిస్తే ఒకడు భవిష్యత్తు కోసం పోరాడుతాడు. ఈ ఇద్దరిని నడిపించేవాడే సారథి. ఈ మార్పును ప్రతి విద్యార్థిలో తేవాలనే మా ఈ చిన్ని ప్రయత్నమే సారథి. రేపు పోయి జూనియర్స్ పిలుచుకురా పోరా. అరే రా మామ. ఏమన్నా పిలిచినారు? రే అందరి చేతులు పెట్టుకోని రా. ఏరా కోవా చింటి చేతులు పెట్టుకో. ఎందుకు కట్టుకోవాలి? మీరేమైనా చాలా పెద్ద ట్యూషన్ చేయకూడదు, సీనియర్ చెప్పించి చేయాలి. అయితే నీ పేరు చెప్పరా. నా పేరు అజిత్ కుమార్. నేను జెడ్పీసీ హై స్కూల్ దొన్నిపాడు నుంచి వచ్చాను. నా 10th మార్క్స్ 9.3. నా పాల్సర్ ర్యాంక్ 2000. పాట పాడరా ఒకటి. నాకు రాదు. డ్యాన్స్ ఏరా నువ్వు? నాకు రాదు. ఏమవుతున్నా నీకు? నాకేం రాదన్నా, నేనేం చేయను. ఏందిరా ఇందాక నుంచి ఎక్స్ట్రా చేస్తున్నావు? ఏమ్రా గొడవలు ఎందుకు? మళ్ళీ చూద్దాంలే వీడి సంగతి. లైట్ తీసుకోరా. నిన్న ఏదో గొడవ జరిగిందంట. ఏదో ఫస్ట్ ఇయర్ వాళ్ళని సెకండ్ ఇయర్ వాళ్ళు ర్యాగింగ్ చేశారంట. కొట్టడానికి కూడా వెళ్ళారంట. శివని రమ్మనరా, మాట్లాడదాం. శివ ఎక్కడున్నాడు? రే శివకు ఫోన్ చేయరా. ఫోన్ చేయి. రే ఫోన్ ఇరా. తీసుకో. రే ఎక్కడున్నారా? పైకి రా. నిన్న జరిగిన దాని గురించి మాట్లాడాలి. తొందరగా రా, తొందరగా. తొందరగా మనం తీసుకో, వస్తున్నారు. నిన్నేమో జరిగిందంట కదరా. ఏదో గొడవలు అంట ఫస్ట్ ఇయర్ వాళ్ళు సెకండ్ ఇయర్ వాళ్ళకి మధ్య ఏదో ర్యాగింగ్ చేసినారంట. పెద్ద గొడవ వాళ్ళు చెప్పినా వినలేదంట. పెద్ద గొడవ అయితే ఎట్లా ఉంది చూద్దాం ఏం జరుగుతుందో. రే ఇట్రా. చెప్పానా? ఏరా ఏం జరిగింది నిన్న? ఏం లేదన్నా, నిన్న సెకండ్ ఇయర్ వాళ్ళు పైకి రమ్మన్నారు. మేమందరూ ఒకటి చేత కూర్చున్నాం. ఇంకా మేమందరూ వచ్చి ఫస్ట్ చేతులు కట్టుకుంటారు అన్నారు. అంటే ఇంకా అజిత్ గారు కట్టుకోలేదన్నా. వాళ్ళు అజిత్ గారిని ఎందుకు కట్టుకోవరా అంటే వాడు కట్టుకోలేదని ఇంకా అట్టే ఎదురెదురు చెప్పినాడు. ఇంక మేమే సరేలే అని కొంచెం పిలుచుకురా పోరా. రే రండ్రా. మీరు ఫస్ట్ ఇయర్ వాళ్ళని ర్యాగింగ్ చేశారంటే నిన్న ఏం సంగతి? అప్పుడే మీరు చేశారు కదా, అయితే ఇది తిరిగారు. వాడు కాల్సే వాళ్ళని అడుగు. ఏట్రారా. నేను ఫస్ట్ ఇయర్ కదరా. అవును కొట్టినాడున్నా. కొట్టినాను. ఎందుకు కొట్టినావురా? ఇది సారీ చెప్పు. సారీ నేను చెప్పాను. చెప్పాలి, చెప్పు పోయి. అప్పుడు వచ్చేయి రా. సారీ చెప్పాలరా నీకు? సారీ చెప్పాలా? సారీ. గొడవలు కూడా ఎందుకురా? కలిసి ఉండడు అందరూ. గొడవలు ఎందుకు అనుకోండి. ఇంకా
అన్నా అన్నా వాళ్ళు పైన కొట్లాడుతున్నారన్నా. ఎవరు? ఆయన వాళ్ళనా? ఏం జరుగుతుందో ఇక్కడ? పిల్లలని నేను మనసులో పెట్టుకుని కొడుతున్నారు. నేను పాట పాడమంటే పాడలేదని మనసులో పెట్టుకుని ఈరోజు కొడుతున్నారు. మళ్ళీ ఏంట్రా కొత్తగా? నేను చెప్పినా కదా. మళ్ళీ ఏంటి కొత్తగా? నేను సర్ది చెప్పినా కదా అందరికి. మళ్ళీ ఏంట్రా? ఇంకొకసారి గొడవల జోలికి వెళ్ళినారా బాగుంటుంది చెప్తున్నా. ఏం చేశారా వాడు మీకంటే ఒక సంవత్సరం లేట్ చేయడం మాట తప్ప అందరు కలిసి ఉన్నాను. గొడవలు ఎందుకురా? కోడితో పోయేదానికి గొడ్డల్లాగా ఎందుకురా? ఇప్పటి నుంచైనా మారండి. మారితే పోయేదేం లేదు. మంచి మనుషుల్లో బతుకునరా కొంచెం. మీరు ఆడుతున్నారు, మాట్లాడండి. వదిలే నా మీద మేము ఆడలేము. ఫ్రెండ్లీగా ఆడదాం లేరా, మనం ఆడుకుందాం. మారరా మీరు? ఇంకా మారరా? ఎన్నిసార్లు చెప్పాలరా మీకు వాళ్ళ జోలికి వెళ్ళొద్దని? అది గేమ్ అలానే ఉంటుంది.
గేమ్ అంటే స్పోర్టివ్గా తీసుకోవాలి కానీ కొట్టుకోవడం ఏంటో ఎప్పుడు ఒకసారి కొట్లాడమే. ఏంటి భయపడ్డారా? మళ్ళీ ఇంకో గేమ్ ఆడదామా? గేమ్ ఏంటి? అది ఆడుకోవడం అంటారా? కోట్లు ఆడుకోవడం అంటారు. అలాంటి ఆటలు మనకు రావు. హలో, ఈసారి ఛాలెంజింగ్ గేమ్ ఆడదాం. మీరు ఓడితే మేము చెప్పినట్లు వినాలి, మేము ఓడితే మీరు చెప్పినట్లు ఇది వినాలి. మాట, ఇదేం మాట మీద నిలబడదు. చూద్దాం. ఓడిపోతే ఏం చేయాలి ఇప్పుడు నుంచి ప్లాన్ చేసుకో. చూద్దాం. కేవలం నువ్వు ఆడమే కాదు, మీ వాళ్ళని కూడా ఆడించు. తాను మాత్రమే గెలవాలనుకున్నవాడు స్వార్థపరుడు. తనతో పాటు తన వాళ్ళందరినీ గెలిపించుకున్నవాడే సారథి. నీది స్వార్థం, నాది ధ్యేయం. చూద్దాం ఎవరు గెలుస్తారో. రైడర్ సైడ్ 2 points. Nine, 7. Team A 4 points lead. Court change. ఆవేశపడకండి. ఎందుకు భయపడుతున్నారు? భయపడాల్సిన పని లేదు. మనం గెలుస్తాం. గెలుపు మనదే. ఖచ్చితంగా గెలుస్తాం. ఎవరు భయపడొద్దండి. ఈసారి ఓడిపోతే ఇంకా జీవితాంతం మనం చెప్పినట్టు లాస్ట్లో వినాల్సి వస్తుంది. మనం గెలుస్తామన్న నమ్మకం ఉంది. ఆత్మవిశ్వాసంతో ఆడండి. ఆవేశపడొద్దండి. మనం గెలుస్తాం. ఎస్, వి విల్ విన్. రే, ఏం టెన్షన్ పడొద్దండి. 4 points మనమే లీడ్లో ఉన్నాం. పాయింట్ లాస్ చేసుకోవద్దండి. రైడ్కి వెళ్ళినప్పుడు టైం వేస్ట్ చేయండి. దట్స్ ఆల్. మనమే గెలుద్దాం. బీ పాజిటివ్. మట్టి బొడిలోనే విజయాల నిధి ఉంది కదా, చెట్టు గెలిచేలా ప్రతి అడుగు కదలాలి పద. కబడ్డీ 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 8, 9. మట్టి బొడిలోనే విజయాల నిధి ఉంది కదా, చెట్టు గెలిచేలా ప్రతి అడుగు కదలాలి పద. మట్టి బొడిలోనే Last minute, 1 ride left. 14 to all. గెలిచేలా ప్రతి అడుగు కదలాలి పద. కబడ్డీ 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 కబడ్డీ. Shiva team won the match.
చేస్తున్నారు? ఇంటి దగ్గర మీ పేరెంట్స్ మీ గురించి ఏదేదో గొప్పలు చెప్పుకుంటున్నారు, కానీ మీరేం చేస్తున్నారు ఇక్కడ? ఒకడు సెల్ ఫోన్ వస్తుంటే ఒకడు ఏదేదో చేస్తున్నారు. ఎందుకు ఎగ్జామ్స్ టైం వేస్ట్ చేసుకోండి, చదువుకోవచ్చు కదా. రే, ఇంటి దగ్గర వాళ్ళు తిన్నా తినకపోయినా రూపాయి కూడబెట్టుకుని చదివిస్తుంటే మీకేం రక్కువ కింద బాగా చదువుకోనరా. డిసిప్లిన్ ఉన్నారా? డిసిప్లిన్ ఇస్ ఫస్ట్ స్టెప్ టు సక్సెస్. ఒకటి చదివితే అందరు చదువుతారు సార్. అయితే రేపు నుండి అందరూ ఒకటేసారి చదవాలి, ఒకటే టైంకి చదవాలి. మీ అందరికి ఇష్టమే కదా? రేపు 6 గంటలకి స్టడీ అవర్ స్టార్ట్ అవుతుంది. 6 గంటల తర్వాత ఎవడైనా స్టడీ కూర్చోకుంటే అప్పుడు నా టైం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఒక్కొక్కడికి ఈపులు పగిలిపోతాయి. 6 గంటలకి ప్రతి ఒక్కడు ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా చదువుకోవాలి. ఇదే టైం. రేపు నుండి ఇది అందరూ ఫాలో కావాలి. మీకోసమే కదరా చెప్పేది. మీరు బాగుంటే అందరు బాగుంటారు, మీ పేరెంట్స్ బాగుంటారు, మీ ఫ్రెండ్స్ బాగుంటారు, మీ చదువులు బాగుంటాయి. రే, ఇప్పటి నుంచైనా చదువుకుంటారా, బాగుపడతారు. చదువుకోకుండా ఏం చేస్తారా? చదువు మించింది ఏది లేదు. ఎన్ని గాలి కుదరకూడదు. ఉన్న వాటిని ఆచరించాలి. ఆచరించిన వాడే అసలైన వాడు. గొడవల వల్ల ఏమొస్తున్నారు? గొడవలేం శాశ్వతంగా 3 ఏళ్ళు ఉంటారు, తర్వాత వాళ్ళెవరో మీరెవరో. ఇంతవరకు కలిసి ఉందనరా? గొడవల ఏమొస్తుంది? ఇలా వీరి ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. సారథంటే కేవలం నడిచేవాడు కాదు, నలుగురిని నడిపించేవాడు. ఇట్లు మీ ఆర్కే.